విధానం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రాంతాలలో ఉన్న వనరులు మాకే దక్కాలనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ దేశం కోసం పోరాటం చేసి మరి ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేకుండా కాలినడక కడుపు మార్చుకొని అహింసా పద్ధతిలో పోరాటం చేసినటువంటి నెహ్రూ గారి, మన అంబేద్కర్ గారి సిద్ధాంతం వెలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది. మరి అలాంటి మహనీయుడు గాంధీ గారిని చంపినటువంటి దుర్మార్గుడు గాడ్సే మార్గంలో ఆర్ఎస్ఎస్ పార్టీ ప్రయాణిస్తుంది, బీజేపీ పార్టీ ప్రయాణిస్తుంది. అందుకనే మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం. శాంతియుతంగా మరి గాంధీ గారి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర మన ముందటున్నది. అలాంటి గాంధీ గారిని చంపినటువంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రెండు సిద్ధాంతాల మధ్య కూడా మనకు పూర్తిగా మరి వైరుధ్యం ఉన్న సిద్ధాంతాలు. ఈ దేశం కోసం ఒకరు ప్రాణం ఇస్తే, మరి ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేయడానికి ముందుకొచ్చిన పోరాటం చేసిన నాయకుడిని, యోధుడిని చంపింది ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే. ఇవాళ జాతీయ జెండాను కూడా 50 సంవత్సరాలు కనీసం నాగపూర్లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ మీద కూడా జాతీయ జెండాను కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుర్తించలేదు. ఈ జెండా మాది కాదని కూడా మరి పక్కకు నెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మేము అడుగుతున్నాం. మా తాత ముత్తాతలు మాకు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, హక్కులు మరి అటవీ మీద కానీ, గ్రామాలలో కానీ, జీవన విధానంలో కానీ ఇవన్నీ కాపాడుకుంటేనే అస్తిత్వం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అనాగరికులు అనేటువంటి పేరుతోటి ఇతరుల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, దేవుళ్ళు, మతాలు రుద్దడం కాదు. ఎవరి మతం వాళ్ళకు వాళ్ళ ఇష్టం, ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు హక్కు. కాబట్టి ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ దేవుళ్ళని మేము కించపరచడం లేదు. కానీ మా మూలాలను విధ్వంసం చేయడానికి ఇతరుల యొక్క వాటిని తీసుకొచ్చి రుద్దితే ఖచ్చితంగా తిరగబడతాం, ఎదిరిస్తాం. మా మూలాలను మేము కాపాడుకుంటామని ఈ సభ ద్వారా మరి అందరు వక్తలు కానీ, విన్నటువంటి మా సోదరులు కానీ స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అవేర్నెస్ అనేది అవసరం. మనం నిజంగానే అనాగరికులు మీకేం తెలియదు, మేము చెప్పేది మీరు వినండి అంటున్నారు. కానీ ఏం చెప్తున్నారు? మన గురించి, మన మూలాల గురించి, మన చరిత్ర గురించి చెప్తలేరు. మనుధర్మ చరిత్ర చెప్తున్నారు. మనుధర్మం ఏం చెప్తుంది? నువ్వు కాళ్ళ కింద పుట్టినవరా బాబు, నీకు ఎలాంటి హక్కులు లేవు, నీకు ఎలాంటి స్వేచ్ఛ లేదు, నువ్వు అనిమనికి బతకాలని చెప్తుంది. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు ఈ దేశంలో పౌరుడివి, అందరికీతో పాటు నీకు సమానం ఓటు హక్కు ఉంది, ప్రభుత్వాలను ఎన్నిక చేసుకునే హక్కు ఉంది, నీ ప్రాంతంలో స్వయం పాలన హక్కు ఉంది, నీకంటూ స్పెషల్ స్టేటస్ ఉంది, స్పెషల్ అధికారాలు ఉన్నాయని మా అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం మాకు తెలియజేస్తే, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరించేటువంటి మనుధర్మ శాస్త్రం నువ్వు కాళ్ళ కింద బతకండి అని చెప్తున్నారు. కాళ్ళ కింద బతకండి అనేది చెప్పే సిద్ధాంతం దిక్కుబోదమా? అలాంటి పార్టీల దిక్కుబోదమా? లేదు. మీరు కూడా ఈ దేశంలో, ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర, మీకు హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల కోసం పోరాడండి, ఆ హక్కులను సాధించుకోండి, చట్టం ముందు మీకు సమానత్వం ఉంటుంది అని చెప్పే మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామా అంటే భారత రాజ్యాంగమే మనకు ఇంపార్టెంట్. రాజ్యాంగం ఇచ్చిన ఫలాలతోటే ఈరోజు ఈ స్టేజ్ మీద మరి ఈ స్థాయిలో నేను కానీ, రాజు సార్ కానీ, వివేక్ అన్న కానీ, వినోద్ సార్ కానీ, అందరూ బొజ్జు గారు కానీ అవకాశం ఇచ్చడంతో ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి అది గుర్తు పెట్టుకొని ఆ మూలాలను, మన మూలాలను కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు, అదేవిధంగా ఈ సమావేశ నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు, ఉద్యమాభివందనలు తెలియజేస్తూ జై ఆదివాసీ. ఈరోజు నెక్స్ట్ మరి మనము ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పాపులేషన్ ఆదివాసీ ట్రైబల్ పాపులేషన్ ఉంది. కాబట్టి అసలు ఎక్కడ మనం ముందుగా పెట్టాలి? నెక్స్ట్ 6వ సభ భద్రాచలంలో ఉంటుంది. దానికి కోఆర్డినేషన్ చేయడానికి కూడా బల్లన్న గారు
ముందుండాలని మేము కూడా అక్కడ 5 ఎమ్మెల్యేలు ఉన్నారు మన వాళ్ళు, ఒక ఎంపీ గారు ఉన్నారు, అందరితో మాట్లాడి అది కూడా దీనికంటే డబల్గా, ఎందుకంటే అక్కడ ఐదు నియోజకవర్గాలలో మన ప్రాతినిధ్యం ఉంది, ఒక ఎంపీ గారు కూడా ఉన్నారాడ. సో పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం ఈ రోజు నుంచే ప్రణాళిక చేద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ఉద్యమాభివందనలు. ధన్యవాదాలు అక్క. ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమానికి